టీమిండియా వెటరన్ ప్లేయర్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్కి గుడ్ బై చెప్పాడు. భావోద్వేగాలకు నిలయమైన క్రికెట్లో ఎక్కడా తన ప్రశాంతతను కోల్పోకుండా, తన తోటి ఆటగాళ్ళకే కాక ప్రత్యర్థులను కూడా నొప్పించకుండా ఆటలో వారితోనే షబాష్ అనిపించుకున్న అతి కొద్దిమంది గొప్ప క్రికెటర్లలో రహానే ఒకడు. ఈ ముంబై క్రికెటర్ గురువారం తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కి వీడ్కోలు పలికాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియోను రిలీజ్ చేస్తూ, నా కెరీర్లో స్వార్థం చూసుకోకుండా ఎల్లప్పుడూ నా దేశం, జట్టు ప్రయోజనాలకి మొదటి ప్రాధాన్యం ఇచ్చాను. పూర్తి నిజాయితీతో ఈ ఆటను ఆడాను. అజింక్య అంటే ఓటమి లేనివాడని అర్థం. కానీ క్రికెట్లో నాకు ఎన్నోసార్లు ఓటమిలను చెప్పింది. క్రీడాకారులుగా మేము సాధించే విజయాల కంటే పొందే వైఫల్యాలే ఎక్కువ. నా జట్టు మ్యాచ్లు ఓడింది. నేను కూడా తప్పులు చేశాను. కానీ అభిమానుల హృదయాల్లో నేనెప్పుడూ ఓడిపోలేదు అని కన్నీటితో చెప్పాడు. 2011 నుంచి 2023 దాకా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రహానే 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20 మ్యాచ్లు ఆడాడు. రహానే ఇండియా తరపున మొదటి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ను 2011 ఆగస్టు 31న ఇంగ్లాండ్తో ఆడాడు. అలాగే చివరి మ్యాచ్ని 2016 ఆగస్టులో 28న వెస్టిండీస్తో ఆడాడు. ఇక తన మొదటి వన్డే మ్యాచ్ను 2011 సెప్టెంబర్ 3న ఇంగ్లాండ్తో ఆడగా, చివరి వన్డే మ్యాచ్ను 2018 ఫిబ్రవరి 16న దక్షిణాఫ్రికాతో ఆడాడు. ఇక మొదటి టెస్ట్ మ్యాచ్ని 2013 మార్చి 22న ఆస్ట్రేలియాతో ఆడగా, చివరి టెస్ట్ను 2023లో ఆస్ట్రేలియాతోనే ఆడాడు. 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో రహానే 85 టెస్టుల్లో 5077 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 26 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక 90 వన్డే మ్యాచ్ల్లో 2962 పరుగులు సాధించిన రహానే ఖాతాలో 3 సెంచరీలు, 24 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక టీ20 క్రికెట్లో 20 మ్యాచ్లు ఆడిన రహానే 375 పరుగులు చేశాడు. అందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. ఇక రహానేకు టెస్ట్ కెప్టెన్గా అజేయమైన రికార్డు ఉంది. అతడి కెప్టెన్సీలో టీమిండియా ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోలేదు. 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని రహానే సారథ్యంలోని టీమిండియా 2-1 తేడాతో చారిత్రక సిరీస్ను విజయాన్ని అందుకుంది. అంతేకాదు 2017లో ధర్మశాలలో ఆస్ట్రేలియాపై టెస్టు విజయం, 2018లో ఆఫ్ఘనిస్తాన్పై విజయంలో రహానే కెప్టెన్గా, బ్యాటర్గా కీలక పాత్ర పోషించాడు. ద్రవిడ్ తర్వాత అజింక్య రహానే భారత్కు ఎన్నో ఇన్నింగ్స్లో ఆపద్బాంధుడి పాత్రను పోషించాడు. వన్డేలు, టెస్టుల్లో ఎన్నో మైలురాయి ఇన్నింగ్స్లు ఆడాడు. అయితే వాటిలో ఒక 5 ఇన్నింగ్స్లు మాత్రం రహానే స్థాయిని అమాంతం పెంచేశాయి. అజింక్య రహానే కెరీర్లో మైలురాయిలుగా నిలిచిపోయిన ఇన్నింగ్స్కు మెల్బోర్న్ వేదికగా నిలిచింది. అప్పటికే అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ డే నైట్ టెస్టులో 36 పరుగులకే ఆలౌట్ అయి టీమిండియా పరువు పోగొట్టుకుంది. ఇక ఈ మ్యాచ్ తర్వాత కోహ్లీ కూడా తన కూతురు తొలి బర్త్డే కోసమని ఇండియాకు వెళ్లిపోయాడు. దీంతో రహానే కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. తొలి టెస్టులో ఘోర ఓటమితో పూర్తి ఒత్తిడిలోకి మునిగిపోయిన టీమిండియాను తన కెప్టెన్సీతో పూర్తిగా మార్చేశాడు రహానే. తొలి ఇన్నింగ్స్లో ఎంతో ఓపికగా ఆడిన రహానే 223 బంతుల్లో 112 పరుగులతో వీరోచిత సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించడమే కాదు, ఆ తర్వాత సిరీస్ను కూడా 2-1తో గెలుచుకుని రహానే సారథ్యంలో చారిత్రక విజయాన్ని అందుకుంది. ఇక మెల్బోర్న్ వేదికగా సాధించిన సెంచరీ కంటే ముందు 6 ఏళ్ల క్రితమే లార్డ్స్ గడ్డపై రహానే మరో వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. మెల్బోర్న్ లేకపోయింటే లార్డ్స్ దే రహానే కెరీర్లో అత్యుత్తమ ఇన్నింగ్స్ అని బల్లగుద్ది చెప్పొచ్చు. మెల్బోర్న్ టెస్టుకు ఏమాత్రం తీసిపోని లార్డ్ టెస్టులో 154 బంతుల్లో 103 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. జేమ్స్ ఆండర్సన్ బంతితో నిప్పులు చెరుగుతున్న వేళ భారత టాప్ బ్యాటర్లంతా ఒక్కొక్కరుగా పెవిలియన్కు క్యూ కట్టారు. కానీ రహానే మాత్రం ఓపికను ప్రదర్శిస్తూ సాధికారక ఇన్నింగ్స్ ఆడారు. ఇదే మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ 36 పరుగుల తన అత్యధిక స్కోరు సాధించడం విశేషం. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించడంతో రహానే ఇన్నింగ్స్ ఎవరి రీన్గా నిలిచిపోయింది. ఇక 2015లో సౌత్ ఆఫ్రికా జట్టు భారత్లో పర్యటించింది. ఢిల్లీ వేదికగా ఇరు జట్లు 4వ టెస్టులో మ్యాచ్ ఆడాయి. స్పిన్నర్లకు విపరీతంగా అనుకూలిస్తున్న పిచ్చిపై రహానే 2 సెంచరీలతో చెలరేగిపోయాడు. తొలి ఇన్నింగ్స్లో 127 పరుగులు సాధించిన రహానే రెండో ఇన్నింగ్స్లో కోహ్లీతో కలిసి మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యం నెలకొల్పాడు. పనిగా అజయ్ సెంచరీ కూడా సాధించి 100 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. అంతేకాదు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా సొంతం చేసుకున్నాడు. ఇక సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ను సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన రహానే సిరీస్ మొత్తంలో 2 దేశాల తరపున సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్గా రహానే నిలవడం విశేషం. ఇక
కెరీర్ ఆరంభంలో వరుసగా వన్డే మ్యాచ్లు ఆడిన రహానే ఆ తర్వాత టెస్టులకే ఎక్కువగా పరిమితమయ్యాడు. అయితే 2015 వన్డే ప్రపంచ కప్లో సౌత్ ఆఫ్రికాపై ఆడిన 79 పరుగుల ఇన్నింగ్స్ మాత్రం టాప్ 5లో ఒకటిగా నిలుస్తోంది. ఆ మ్యాచ్లో రహానే 60 బంతుల్లోనే 79 పరుగులు సాధించడంతో టీమిండియా 300 పరుగుల మార్కును దాటింది. మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఓటమికి పరోక్షంగా రహానే ఆడిన ఇన్నింగ్స్ కూడా కారణమైంది. ఇక రహానే అంటే క్లాస్ ఆటకు మారుపేరని ముద్రపడిన రోజుల్లో తనలో మాస్ యాంగిల్ ఉందని నిరూపించిన ఇన్నింగ్స్ ఇది. ఇంగ్లాండ్ గడ్డపై మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆడేందుకు వెళ్లిన టీమిండియా టీ20 సిరీస్లో భాగంగా ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్లో ఓపెనర్గా వచ్చిన రహానే ఆరంభం నుంచే ఇంగ్లీష్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 39 బంతుల్లోనే 61 పరుగులు చేసిన రహానే ఇంగ్లాండ్ గడ్డపై టీ20లో హాఫ్ సెంచరీ సాధించి తొలి బ్యాటర్గా రికార్డులకెక్కాడు. ఇవేగాక రహానే బ్యాట్ నుంచి జాలువారిన అమోఘమైన ఇన్నింగ్స్లు చాలానే ఉన్నప్పటికీ 3 ఫార్మాట్లో అత్యుత్తమ ఇన్నింగ్స్లు చూసుకుంటే ఈ 5 ఖచ్చితంగా టాప్ 5లోనే ఉంటాయి. ఇక ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రహానే కెరీర్లో ఒక మైలురాయిగా ఉంది. తొలి టెస్టులో జరిగిన అడిలైడ్లో కంగారు ఫేసర్ల దాటికి 36 పరుగులకే ఆలౌట్ అయిన భారత్కు అవమానకరమైన ఓటమి. దీనికి తోడు వ్యక్తిగత కారణాలతో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు గాయం కారణంగా స్టార్ పేసర్ బూమ్రా కూడా సిరీస్కు దూరమయ్యాడు. ఇలాంటి స్థితిలో సారథ్య పగ్గాలు అందుకున్న ఎవరైనా విజయం సాధించడం కంటే సిరీస్ ముగిస్తే అదే 10,000 అనుకుంటారు. అదీగాక ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టులో ఓడి మళ్ళీ సిరీస్లో పుంజుకున్న దాఖలాలు లేవు. కానీ నాయకత్వ పగ్గాలు అందుకున్న రహానే మాత్రం పాత పుస్తకాల దుమ్ము దులుపుతూ నవ చరిత్రను లెక్కించాడు. అంతగా అనుభవం లేని జట్టును అతడు ముందుండి నడిపించిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. అడిలైడ్లో అపజయం తర్వాత రెండో టెస్టు జరిగిన మెల్బోర్న్లో సారథిగా సెంచరీ చేసి తన జట్టుకు స్ఫూర్తిని అందించి టీమిండియాకు విజయ బాటలు వేశాడు. మూడో టెస్టు డ్రా అవగా గబ్బాలో జరిగిన 4వ టెస్టులో హెజిల్వుడ్, కమిన్స్, స్టార్క్ త్రయం భారత బ్యాటర్ల తలలను లక్ష్యంగా చేసుకొని సంధిస్తున్న బౌన్సర్లను పుజారాతో తట్టుకొని జట్టుకు ధైర్యం నూరిపోయడంలో రహానేది కీలక పాత్ర. అప్పటికి అంతర్జాతీయ అనుభవం లేని సిరాజ్, శార్దుల్, నటరాజన్, వాషింగ్టన్, పంత్, గిల్ వంటి యువకులతో ఆసీస్కు ముచ్చెమటలు పట్టించి సిరీస్ను చేజిక్కించడంలో కీలకంగా వివరించాడు. యువ జట్టుతో ఇంతటి గొప్ప విజయాన్ని సాధించిన గబ్బాలో నిర్వహించిన సెలబ్రేషన్లో పంత్కు జాతీయ జెండాను అప్పగించి తాను రెండో వరుసలోకి వెళ్లిపోయి నిల్చోవడం రహానే నాయకత్వ లక్షణానికి మరో ఉదాహరణ. టెస్టుల్లో అతడు 6 మ్యాచ్లకు సారథిగా ఉంటే ఓటమనేది లేకుండా 4 గెలిచి 2 డ్రా చేసుకున్నాడు. రహానే స్వదేశంలో కంటే విదేశాల్లోనే ఎక్కువగా విజయవంతమయ్యాడు. రహానే తన టెస్టు కెరీర్లో 5,077 రన్స్ చేయగా అందులో విదేశీ పిచ్చులపై 51 టెస్టుల్లో ఆడి 39 సగటుతో 3,234 రన్స్ సాధించడం విశేషం. తన కెరీర్లో 12 శతకాలు సాధిస్తే అందులో 8 విదేశాల్లో చేసినవే. రహానే చివరిసారిగా 2023లో వెస్టిండీస్తో సిరీస్లో భారత్కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక అజింక్య రహానే తన అంతర్జాతీయ కెరీర్లో మొత్తం 6 టెస్టులకు టీమిండియాకు కెప్టెన్గా వివరించాడు. ఈ 6 టెస్టుల్లో ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోలేదు. 4 విజయాలు 2 డ్రాలతో అజయ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. కనీసం 5 టెస్టు మ్యాచ్లకు నాయకత్వం వహించిన భారత కెప్టెన్లో అత్యధిక విజయ శాతాన్ని నమోదు చేసిన కెప్టెన్గా రహానే ప్రత్యేక స్థానం సంపాదించాడు. ఈ ఘనతను మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్సీ విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మలను కూడా అందుకోలేకపోయారు. మొత్తంగా భారత జట్టుకు 11 అంతర్జాతీయ మ్యాచ్ల్లో కెప్టెన్గా వ్యవహరించిన అజింక్య రహానే కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే ఓడిపోయాడు. టెస్టుల్లో, వన్డేల్లో ఒక్క పరాజయం కూడా లేకుండా తన నాయకత్వ ప్రయాణాన్ని ముగించాడు.